అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఏపీలో ఒక సోదరుడు, అరే నాయనా, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్న అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే అమ్మ ఒడి వేశారా? ఒక్కసారి చెప్పండి. ఏంట్రా బాబు, నువ్వు మాట్లాడే మాటలు ఎవరికి అర్థం కాదు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావో కొంచెం ఆలోచించుకొని మాట్లాడరా బాబు. మరి నారా లోకేష్ గారు మరి ఏం చెప్పారు ఒకసారి ఆలోచించుకొని చెప్పు. అసెంబ్లీలో డేటా చెక్ చేసుకొని అందరికీ న్యాయపరంగా వేస్తాము అన్నారు. ఈలోపు నీకు ఆగటం లేదా? ఒకసారి చెప్పు. మరి ఓట్లు వేసిన ప్రజలే అడగనప్పుడు నీకెందుకు? నీవేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు సంకనాకుతున్నావా? మీరు డబ్బులు ఇస్తే ఓట్లు వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పేటంగాళ్ళు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడి సింపతి పొందాలంటే సింపతి పొందలేరు. కొంచెం ఆయన ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఆయన మాట్లాడిన విధానం ఏంటి ఒకసారి తెలుసుకోండి మీరు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడబాకండి సోదరులారా. మనకి ఏంటంటే రాష్ట్ర ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లు వేసిన వాళ్ళు, నువ్వేమైనా ఓటు వేసావా, ఎవరికి వేసావా అనేది కొంచెం తెలుసుకో. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి సింపతి పొందాలంటే సింపతి పొందలేరు. ఒకసారి అసెంబ్లీలో ఏం చెప్పారు, ఎలా చెప్పారు నారా లోకేష్ గారు? మరి డేటా చెక్ చేసుకొని వేస్తామన్నారా, ఎలా అన్నారు, ఏ విధంగా అన్నారు అనేది కొంచెం తెలుసుకోవాల్సిందిగా. నీకు ఆగకపోతే బయటికి పోయి నిలుపుకోబాక. ఈ ఊరికిటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడబాకండి. సింపతి పొందాలని మాత్రం పొందలేరు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.